హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మేము ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మీకు అయితే వచ్చాము. చూడండి, అక్కడ బుద్ధుని దగ్గరికి వెళ్తాము బోటింగ్లో. చూడండి, ఈరోజు మొత్తం వినాయక నిమజ్జనాలు కూడా అవుతున్నాయి. మొత్తం రద్దీ ఉంది. అయినా సరే మీకోసం నేను ఇంత రిస్క్ చేస్తున్నాను. అందరూ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నెక్లెస్ రూమ్కి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళేవాడిని. ఈరోజు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా మీ అందరికి చూపించాలని వెళ్తున్నాను. చూడండి, ఈరోజు అంతేకాకుండా ఫుల్ వర్షం పడుతుంది. జనాలు అయితే ఇసుకేస్తే రానంత మంది ఉన్నారు. ఒకసారి చూడండి, మొత్తం ఈ హుస్సేన్ సాగర్ మొత్తము వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. ఈ నెక్లెస్ రోడ్ పైన నడవడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది జనాలు వచ్చారు. అంతేకాకుండా అన్ని గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ మొత్తం ఇక్కడ ఆగి చూస్తున్నారు. మేము అట్లా కాదని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి చాలా ముందుకు వెళ్ళి ఒక పార్క్ నుంచి లోపలికి వెళ్ళాము. చూడండి, ఇదే పార్క్. అది ఈ పార్క్లో టికెట్ కూడా ఉంది. టికెట్ తీసుకున్నప్పటికి అయితే వెళ్ళాము. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి పార్క్లో మేమైతే ఆ బోట్ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదే అండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మేము ఎక్కిన బోట్ అయితే ఈచ్ 100 రూపీస్ అంట. మేము ఇద్దరం వెళ్ళాము, 2 టికెట్లు తీసుకున్నాం. చూడండి, మేము 500 ఇచ్చిన కాబట్టి 300 రిటర్న్ ఇచ్చాడు. 2 టికెట్లు తీసుకొని మేము వెళ్ళే బోట్ అక్కడనే ఉంది. చూడండి, ఒకసారి ఇప్పుడే వచ్చింది. జనాలను దించేసి ఎంతమంది జనాలు వచ్చారంటే ఈరోజు కూడా ఈ ఫుల్ వర్షం కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మనం పోయే బోట్ అక్కడనే ఉంది. చూడండి, నేను లైఫ్లో ఫస్ట్ టైం అయితే బోట్ అయితే ఎక్కాను. అక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. నేను ఎక్కిన బోట్ అయితే ఒకేసారి 100 మంది తీసుకెళ్లేటట్లుంది. నేను ఎక్కినాక కూడా దాదాపు ఒక 20-30 మినిట్స్ అయింది అక్కడనే. చూడండి ఒకసారి ఎంతమంది వచ్చారో. ఒక బోటుపై దాదాపుగా 100 నుంచి 150 మెంబర్స్ వచ్చారు ఈ బోటుకి అయితే. ఈ బోట్లో అయితే కూర్చోవడానికి కాకుండా నిలబడి కూడా వచ్చారు. ఎందుకంటే ఒకసారి బోటు వెళ్తే మళ్ళీ రావడానికి 20-30 మినిట్స్ పడుతుంది. అందుకని బోటు ఫుల్ అయినా అలాగే ఎక్కుతున్నారు. అంతేకాదు ఈ బోట్లో కూడా గణపతి మండపం వేశారు. అంతేకాదు ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. బోట్లో దాదాపు 200-300 మెంబర్స్ ఉన్నారు. అయినా సరే నా ఇంకా ఒక 50 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తున్నారు. ఎందుకంటే ఒకసారి బోట్ మిస్ అయితే మళ్ళీ 20-30 మినిట్స్ ఎక్కడవాలనేసి అందరూ ఒకేసారి వస్తున్నారు. మాకైతే ఒక లాస్ట్ ఒక సీట్ అయితే దొరికింది. నేనైతే బోట్కు లాస్ట్ సరే కూర్చున్నా, ఎందుకంటే వ్యూ పాయింట్ మంచిగా కానొస్తుందని. చూడండి, నా సీట్ ఇక్కడనే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం కానొస్తుంది. బుద్ధుని అంతా వ్యూ పాయింట్ మొత్తం క్లియర్గా చూడొచ్చు. మేము వెళ్తుంటే మొత్తం చిన్న చిన్న స్టీమర్స్ మొత్తం మా బోట్ చుట్టే తిరుగుతున్నాయి. ఇక్కడ కనిపిస్తే చూడండి, ఒక 3-4 మా ముందరికెళ్ళి వెళ్ళిపోతుంటాయి. చూడండి, చిన్న చిన్న స్టీమర్స్ కూడా ఉంటాయి. కావాలంటే మీ స్ట్రీమర్స్ కూడా ఎక్కొచ్చు. అందులో 3 మెంబర్స్ 4 మెంబర్స్ మాత్రమే ఎక్కుతారు. అది అక్కడ బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళదంట. ఆ బుద్ధుని దగ్గర నుంచి చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ మనం ఎక్కడెక్కామో అక్కడ దింపేస్తారంట. మనం బుద్ధుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనం ఈ బోట్ ఎక్కాము. చూడండి, దాదాపుగా దగ్గరికి వచ్చాము, బుద్ధుడి దగ్గరికి వచ్చేసాం. చూడండి, మేము దగ్గరికి వచ్చే కొద్దీ నా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు వీలు కాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు వీలైంది. మొత్తం వర్షం పడుతుంది, వర్షంలో కూడా అలాగే వచ్చేసాం. చూడండి, బుద్ధుడు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో. ఇంకొక 10 మీటర్స్ ఉండొచ్చు అంతే ఆయనకు మాకు. మేమైతే అందరం ఒక 2 బోట్స్ ఉన్నాయి ఇక్కడనే. ఈ బోట్ నుంచి ఆ బోట్లోకి, ఆ బోట్ నుంచి బుద్ధుని దగ్గరికి వెళ్ళాలి. చూడండి, జనాలు కూడా ఇప్పుడు ఎంత రద్దీ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బోటు 10 నిమిషాలు మాత్రమే ఆపుతుంది. మీరు తొందరగా చూసి తొందరగా రావాలనేసి అంటే అందరూ గబగబా దిగుతున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా దిగుతున్నారు. అంతేకాదండి, అక్కడ కూడా చిన్న చిన్న స్నాక్స్ లాంటివి అలాంటివి కూడా అమ్ముతున్నారు బుద్ధుని దగ్గర కూడా. చూడండి, చూపిస్తాయి కూడా. అక్కడ అంబ్రెల్లా పెట్టుకున్నాడు కదా అన్నయ్య దగ్గర ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులు, కాల్చిన మొక్కజొన్న కంకులు దొరుకుతున్నాయి. కావాలంటే తీసుకోవచ్చు. మనం మొత్తానికైతే బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, చూపిస్తా క్లియర్గా. ఇప్పుడు వ్యూ పాయింట్ మొత్తం ఇలా ఉంటుంది. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. చూడండి, మొత్తం బుద్ధుడు ఎలా ఉంటాడో మొత్తం చూపిస్తా క్లియర్గా. అంతేకాదు ఈ చుట్టుపక్కల మొత్తం ఆ బుద్ధుని కింద సైడ్ మొత్తము స్టాచ్యూస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాండి. బుద్ధ విగ్రహం మొత్తాన్ని. ఇదంతా వ్యూ పాయింట్. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. బుద్ధుని కింద సైడ్ చాలా ఏళ్ళ క్రితం నాటి గీసిన బొమ్మలు ఉంటాయి, మొత్తం చూపిస్తా చూడండి అవి ఎలా ఉంటాయో. చాలా ఏళ్ళ క్రితం గీసినట్లున్నాయి. ఈ బుద్ధుని దగ్గరికి రావాలంటే నైట్ టైం కూడా రావచ్చంట, ఇంకా కలర్ఫుల్గా కానొస్తుందంట. మీరు ఎవరైనా విజిట్ కావాలంటే నైట్ టైం విజిట్ కండి. మొత్తం లైటింగ్స్తో హైలైట్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ కావాలనుకుంటే నైట్ టైం విజిట్ కండి. ఓకే అండి, ఈ వీడియో ఎవరు తప్పు అనుకోవద్దు. ఎవరైనా చూడని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో, చూసిన వాళ్ళంటే స్కిప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.